చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా? లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? సార్ అంటే నా ఉద్దేశ్యం ఖచ్చితంగా ఏదో ఇది మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్‌కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన మనకు అన్నీ అదృష్టం కలిసొచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉన్నింది సార్. అప్పుడే అందుకే ఓకే. ఇప్పుడు మనం ఓకే. మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్‌లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్‌లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు ఇది, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్‌ని ఎంగేజ్ ఏ ఏ ఏ ఏ యాక్సెప్ట్‌లో ఆడియన్స్‌ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమమ్ బడ్జెట్ అయ్యని ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ఒక ప్రయోగం ఎక్స్‌పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ గాని బావుండి, కొత్తదనంగా ఉండి, ప్రెజెంటేషన్ ప్రాపర్‌గా ఉంటే. నేనెప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్‌ని రైట్‌గా ప్రెజెంట్ చేస్తే, ఇదే మేము తీసిన సినిమా ఇది. ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్‌లో గాని, ఆడియన్స్‌కి మీరు థియేటర్‌లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది గాని మనం ప్రాపర్‌గా చెప్పగలిగితే, ఖచ్చితంగా థియేటర్‌కొచ్చి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్‌లో అదే ప్రూవ్ అయింది. ఈ 'తిమ్మరాజుపల్లి టీవీ' నేను హానెస్ట్ ఫిల్మ్ ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది, వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని కళ్ళకి కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్‌కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిల్మ్ తీస్తే థియేటర్‌కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్య కాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు "అరే! చాలా తీశార్రా" అని. బట్ యాహ్! కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే ఆగిపోతున్నాయి. మళ్ళీ తర్వాత వచ్చి చాలా బావుందంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్‌కి. బట్ ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఇదిగో ఈళ్ళందరూ కొత్తోళ్ళు చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్‌లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కొస్తదని ఫీల్ అవుతున్నాను సార్. కిరణ్ గారు. సార్ హాయ్ సార్. సార్ హాయ్. సార్ ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు. వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాలు ప్రొడక్షన్‌లో మీరు పార్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో? అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇయన్నీ అసలు? ఆ టీమ్ మంచి టీమ్ సార్. మంచి టీమ్ సపోర్ట్. ఆఫీస్‌లో ఉన్నోళ్ళందరూ ఎక్కడే గాని వాళ్ళు రూ. 10 మాకెలా వస్తదనే దానికన్నా అందరం